హాయ్ అండి. హాయ్. సో మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంది అనిపించింది. ఎందుకంటే అఖండ మూవీ చూస్తే మనకి ఖచ్చితంగా 2 కూడా బాగా నచ్చుద్ది. మరి బీజిఎం కానీ బాలయ్య గారి లుక్ వైజ్ కానీ ఎలా అనిపించింది? అదే చెప్పా కదా, అఖండ నచ్చితే అఖండ 2 కూడా మీకు అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అఖండ అనేది హైప్తో వచ్చింది కాబట్టి తొందరగా రిలీజ్ అయితే ఆ హైప్ ఇంకా ఆ థియేటర్లో కనిపించుద్ది. సో అఖండ 1కి బీజిఎం కొట్టిన తమన్ గారి పేరు మార్చేశారు, నందమూరి తమన్ అని పెట్టారు. మరి ఆ పరంగా చూసుకుంటే అఖండ 2లో అదే టైప్లో ఉంటుందా, ఇంకా పెరుగుతుంది అంటారా బీజిఎం? పెరగచ్చు. ఓకే. మరి అఖండ 2 రిలీజ్ అయ్యే డేట్నే మన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? ఆ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది పెద్ద హీరోలు కదా. బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే అది మోస్ట్లీ ఫ్యాన్ వార్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి. అంటే మన టీఎఫ్ఐలో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయంటే మరీ చీప్గా ట్విట్టర్లో ఆ రీచ్ చూసి మళ్ళీ దానికి కూడా ఫ్యాన్ వార్స్ చేస్తారు. మరి బాలకృష్ణ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అది చెప్పలేం. మరి ఈ 2 మూవీస్ రిలీజ్ అయ్యే డేట్న థియేటర్స్లో స్క్రీన్స్ కానీ ఒక మూవీకి ఎక్కువ ఇచ్చి ఇంకో మూవీకి తక్కువ ఇస్తే అక్కడ ఏమైనా వార్ జరగవచ్చు అంటారా? ఫ్యాన్ వార్ అదే చెప్పా కదా. అంటే అసలు పాసిబిలిటీ ఉందా ఒక మూవీకి ఎక్కువ స్క్రీన్ ఇచ్చి ఇంకా వేరే దానికి తక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికి? ఇలాంటి ఫ్యాన్ వార్స్ చాలా జరిగినాయి కదా ఇప్పుడు దాకా. మన టీఎఫ్ఐ హిస్టరీలో చూసుకుంటే ఇలాంటి ఫ్యాన్ వార్స్ చాలా జరిగినాయి. ఇది జస్ట్ ఒక చిన్నది. అసలు ట్విట్టర్ నుంచే స్టార్ట్ చేస్తే, అదే ఎక్స్ నుండే స్టార్ట్ చేస్తే మీరు ఇంకా స్క్రీన్స్ వరకు వెళ్ళారు. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ఫ్యాన్ వార్స్ అనేవి. మొత్తంగా హిట్ పడుతుందంటారా 2 మూవీస్కి? 2 మూవీస్? యా, 2 మూవీస్ బాగా హైప్తో వచ్చింది కదా. ఓజీ అనేది సుజిత్, అఖండ అనేది అఖండ 2 చూసిన వాళ్ళకి అఖండ 2 మీద ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది.